नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. విజ్ఞాన వాస్తులో కొల్లాపూర్ కోటకు సంబంధించినటువంటి ఒక చిన్న షార్ట్ వీడియో మనం గతంలో చేయడం జరిగింది. అయితే దీనిని చంద్రమహల్ అంటారండి. ఇది 1871 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. అయితే చాలామందికి కూడా ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ విధానంపై ఇల్లు ఎలా కట్టాలి అనేది కనీస అవగాహన కూడా లేదు ఈ రోజుల్లో. అంటే వాస్తు అనేది కేవలం నైరుతిలో ఎత్తుండాలి, ఈశాన్యంలో పల్లం ఉండాలి, ఈశాన్యంలో బరువు ఉండొద్దు, నైరుతిలో బరువు ఉండాలి, ఇంతే కాన్సెప్ట్. మీరు ఇక్కడ చూడండి, ఇది ఈశాన్యంలో మెట్ల కింద ఉన్నటువంటి ఒక చిన్న గది. ఆ రోజుల్లో దేనికో ఒక దానికి ఉపయోగపడుతుందని చెప్పి కట్టారు. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈశాన్యంలో మెట్లేవి అంటే తూర్పు ఈశాన్యంలో రావచ్చు, పూర్తి ఈశాన్యంలో రావచ్చు, ఏ విధంగానైనా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మెట్లు అనేది రావచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. కానీ ఒక సైన్స్ ప్రకారంగా ఏ విధంగా కొలతల ప్రామాణికతతో ఎలా తీసుకోవాలనేది మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ హోల్ ఉండొద్దు, ఇక్కడ బరువు ఉండొద్దు, అక్కడ బరువు ఉండొద్దు. మరి మీ లెక్కలో చూసుకుంటే ఇది తూర్పు ఈశాన్యంలో బరువు అనేది ఏర్పాటవుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఈశాన్యం అంతా కూడా ఖాళీగా ఉంది. తూర్పు ఈశాన్యంలో మెట్లు వచ్చాయో మనం అనుకుందాం ఉదాహరణగా. కానీ బిల్డింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి వాస్తు ప్రకారంగా మనం ఒక ఇల్లు కట్టాలి అంటే చూడండి, ఈ ఎలివేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. ఒక కిటికీ, ఒక దర్వాజా, 2 కిటికీలు అన్న నియమం ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకు సెంటర్ లైన్ మనం చూసుకొని రైట్ సైడ్లో ఏ విధంగా అయితే ఎలివేషన్ వస్తుందో లెఫ్ట్ సైడ్లో కూడా అదే విధంగా రావాలి అనేది కండిషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించండి. శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోండి.